సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. హోటల్ బంజారాలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అతిరథ మహారథులు ఎంతోమంది ఉన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు వేదికపై రావాల్సింది. పెద్దలందరికీ నమస్కారం. ఇవాళ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇండియా బ్లాక్తో పాటు ప్రతిపక్షాలందరూ కూడా బలపరిచినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని వారిని గెలిపించాల్సిందిగా వారికి ఇండియా బ్లాక్లోని అన్ని పార్టీల యొక్క మద్దతు కూడా కార్యక్రమంలో భాగంగా ఇవాళ హైదరాబాద్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు న్యాయ విభాగంలో న్యాయ కోవిదులుగానే కాకుండా నీతి, నిష్ఠ, నిబద్ధతకి మరో పేరు. వారి జీవితకాలం అంతా కూడా నిజాయితీతో కూడినటువంటి విలువలకి కట్టి ఉండడమే కాకుండా వారు ఇచ్చిన తీర్పులన్నీ కూడా ఈ దేశంలో ఎన్నో మలుపులకి శ్రీకారం చుట్టినటువంటి సందర్భాలు. అందుకే వారిని పార్టీలకు అతీతంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా బ్లాక్ పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకొని వారిని బరిలోకి దించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారితో సహా సిపిఐ, సిపిఎం, టీజేఎస్ పార్టీలందరూ కూడా వారికి మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినారు. సిపిఐ, సిపిఎం మాట్లాడే ముందు 2 నిమిషాలు ఐ రిక్వెస్ట్ నాసర్ అహ్మద్ సాబ్ టు సిపిఎం రాష్ట్ర సెక్రటరీ జాన్ వెస్లీ గారిని వారి మద్దతు ప్రకటించాల్సింది కోరుతారు. గౌరవనీయులు ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, అట్లాగే మన